కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తుంది. అయితే ఈ సంవత్సరంలో వాళ్ళు ఇచ్చిన హామీలని అయితే గాలికి వదిలేశారనే సంగతి అందరికీ తెలిసిందే. దీన్ని పక్కన పెడితే రాష్ట్రంలో దళితుల మీద, మైనార్టీల మీద, అణగారిన వర్గాల మీద దాడులు జరగడం అనేది చాలా హేయమైన చర్యగా నేను అభివర్ణిస్తున్నాను. ఈ సంవత్సర కాలంలో ఎన్సీఆర్బీ అనే సంస్థ ఇచ్చిన నివేదికను గమనిస్తే మన దేశంలోనే అత్యధికంగా దళితుల మీద దాడి జరిగింది మన ఆంధ్రప్రదేశ్ అనే ఆ నివేదిక చెప్తుంది. మొన్నటికి మొన్న అనంతపురం జిల్లా ఉరవకొండలో చూస్తే దళితుల మీద జరిగిన దాడి అయితేనేమి, కర్నూలు జిల్లా ఆదోనిలో ఒక మహిళను ట్రాక్టర్తో తొక్కిచ్చే సంఘటన అయితేనేమి, పల్నాడులో ఒక దళిత స్త్రీకి జరిగిన అన్యాయానికి ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేయడం అయితేనేమి, మదనపల్లిలో, నగిరిలో దళితుల మీద జరిగిన